హత్యాచార బాధిత చిన్నారికి చికిత్స చేయని 2 ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వృత్తి ధర్మం పాటించకుండా నిర్దయిగా ప్రవర్తించారని మండిపడింది. వైద్యం అందించకుండా పేర్ల ముందు డాక్టర్ అని రాసుకోవడం ఎందుకు అని ప్రశ్నించింది. ఈ ఏడాది మార్చి 16న ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో 4 ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. అపస్మారక స్థితిలో ఉన్న బిడ్డను తల్లిదండ్రులు 2 ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకువెళ్లగా వైద్యులు చేర్చుకోవడానికి నిరాకరించారు. ఆ తర్వాత గజియాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందింది. పోలీసులు సైతం కేసు నమోదు చేయకుండా బాధిత కుటుంబాన్ని బెదిరించారు. దీనిపై చిన్నారి తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ లేదా సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అత్యాచారానికి గురై చావు బతుకుల మధ్య ఉన్న చిన్నారిని ఎందుకు చేర్చుకోలేదని 2 ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాన్ని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. చిన్నారి తల్లిదండ్రులు నిరుపేదలు, ఫీజులు చెల్లించలేరని చేర్చుకోలేదా అని నిలదీశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయని పోలీసులపైన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.